పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు తోట గ్రామాల్లో కారుణ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ తుంగా నాగేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదరికంలో జీవిస్తున్న ఓ కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఆయన ఆ కుటుంబానికి చిన్నారి విద్యాభ్యాసానికి అవసరమైన పూర్తి ఖర్చును కూడా ట్రస్ట్ తరఫున భరిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలి ఇంటికి స్వయంగా వెళ్లి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు ఆమెకు ప్రతి నెల అవసరమయ్యే వైద్య ఖర్చులను కూడా కారుణ్య ట్రస్ట్ ద్వారా భరిస్తామని ప్రకటించారు. అదేవిధంగా వల్లూరు గ్రామానికి చెందిన గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తికి మరో 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గత 10 ఏళ్ల నుంచి కూడా కారుణ్య ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందిని ఆదుకుంటడం జరుగుతుంది. ఆయన గురించి తెలుసుకుని మా వల్లూరు తోటలో ఒక కిడ్నీ బాధితురాలు, ఆవిడకి ఒక కిడ్నీ పాడైపోవడం వల్ల రిమూవ్ చేయడం జరిగిందండి. ఆవిడ విషయాన్ని ఆ ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన పెద్ద మనసుతో స్పందించి మా జనసేన తరపున మీరు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆవిడకి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఆవిడకి ప్రతి నెల మందులకు ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా ఆయనే భరిస్తామని చెప్పి వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేస్తామని చెప్పి ఆయన పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారి తాటేకిల్లు చూసి వారి పరిస్థితి దయనీయ పరిస్థితిని చూసి ఆయన చెలించి ఒకవేళ వారి ఇల్లు కట్టుకుంటానంటే కనుక కూడా వారికి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ వారికి ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మా కారుణ్య ట్రస్ట్ తుంగా నాగేశ్వరరావు గారు చెప్పడం నిజంగా శుభసూచకమని చెప్పి మాకు మా జనసేన పార్టీ మనవిని వినవించగానే ఆయన స్పందించి మా ద్వారా ఈ సహకారాలు అందించిన ఈ కారుణ్య ట్రస్ట్ శ్రీ తుంగా నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముందుగా కారుణ్య ట్రస్ట్ చైర్మన్ శ్రీ తుంగా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి. ఎందుకంటే మానవ దృక్పథం అనేది చాలామంది తక్కువ రేర్గా ఉంటుంది. అలాంటి ఎవరైనా నిరుపేదలు ఎవరైనా ఉంటే, కష్టకాలంలో ఎవరైనా ఉంటే, ఆరోగ్యరీత్యా ఎవరి పరిస్థితులైనా బాగోపోతే మా చుట్టుపక్కల ఏరియాలో చలించిపోయి ఫస్ట్గా ఆయనంతు సహాయ సహకారాలతో ముందుకు సాగుతున్న అధినేత కారుణ్య ట్రస్ట్ అధినేత శ్రీ తుంగా నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే మొన్న మేము వల్లూరులో ఒక క్యాన్సర్ పేషెంట్ ఇలా ఉన్నాడని చెప్పేసానంటే సార్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటే సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన మంచి హృదయంతో మాకు ఒక విషయం చెప్పారు. 2 డేస్ నేను విజయవాడ వెళ్తున్నాను, వచ్చిన వెంటనే నాకు ఒకసారి నాకు గుర్తు లేకపోయినా మీరు గుర్తు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి మేము చెప్పిన 2 పేషెంట్లకు కూడా ఈరోజు వచ్చి ఓ పేషెంట్కి 25,000 రూపాయలు, అలాగే వాళ్ళ పాపని దత్తత తీసుకుని చదువు నిమిత్తం కూడా మీరు తోడుంటామని చెప్పేసి ట్రస్ట్ ఉన్నంతకాలం కూడా అమ్మాయి స్థితిగతులను నేను చూసుకుంటానని చెప్పడం దయనీయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే దివి అనంతలక్ష్మి గారు, ఆవిడ కిడ్నీ పేషెంట్, ఆవిడకి కిడ్నీ మొత్తం పూర్తిగా పాడైపోతే రిమూవ్ చేయడం జరిగింది. ఆవిడకి ఈరోజు వచ్చి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి, అలాగే ప్రతి నెల మెడికల్ మొత్తం నేనే పంపిస్తానని చెప్పడం చాలా సంతోషకరం సార్. అలాగే వాళ్ళ పరిస్థితిని చూసి, ఈ తాటకిల్ని చూసి మీకు పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తాను, మీకు ఒకవేళ కాలనీ కానీ ఏదైనా వచ్చినా, లేకపోతే మీరు కట్టుకుంటానన్నా సిమెంట్లో కానీ ఐరన్లో కానీ మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తుంగా నాగేశ్వరరావు గారు చెప్పడం చాలా సంతోషకరం. అలాగే ఆచంట నియోజకవర్గం మొత్తం ఆ యలమంచిలి మండలమే కాకుండా ఆచంట నియోజకవర్గంలో కూడా చాలామంది నిరుపేదలను ఆడుకున్న దయనీయులు తుంగా నాగేశ్వరరావు గారిని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ తుంగా నాగేశ్వరరావు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఆయన బాగుంటే ఎంతోమంది నిరుపేదలు బాగుంటారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం. మరి ఈరోజు ఆచంట మండలం వల్లూరు గ్రామం నందు నివాసం ఉంటున్నటువంటి కాసా సత్యబాబు గారు, వారి యొక్క ఆరోగ్యం క్షీణించి వైద్య ఖర్చులకు కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు గారికి తాతాజీ గారు, అలాగే ఉమా గారు, చిట్టూరు శ్రీనివాస్ గారు వారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి సహృదయంతో పేదవారి పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో, బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి ఆయనకి నిబద్ధతతోటి ఈ రోజున వారి కుటుంబానికి ఆర్థికంగా 25,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా
మరి ఈ ఇంటికి సంబంధించి ఏదైతే ప్లాస్టింగ్ కోసం ఆగిపోయి ఆయన చేసుకునేటటువంటి పని మరి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి 100 సిమెంట్ బస్తాలను కూడా కారుణ్య ట్రస్ట్ తరపున మరి అందజేయడానికి వారు మరి తెలియపరచడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో మరి ఆడవారికి ప్రప్రదమైనటువంటి స్థానం ఉంది. అటువంటి ఆడవారిలో చిన్నపిల్లలు మరీ ముఖ్యం. అటువంటి చిన్నపిల్లల్ని మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని హక్కును చేర్చుకొని వాళ్ళకి ఆసరాగా ఉన్నటువంటి వ్యక్తి తుంగా నాగేశ్వరరావు గారు. మరి అదేవిధంగా కాసా సత్యబాబు గారి కుమార్తెల్లో ఒక కుమార్తెను మరి ట్రస్ట్కు ద్వారా మరి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి పూర్తి బాధ్యతను ఈ రోజు నుంచే మరి వారు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. మరి రానున్న రోజుల్లో కారుణ్య ట్రస్ట్ అధినేత అయినటువంటి తుంగా నాగేశ్వరరావు గారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ఇప్పుడు మాకు సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, మరి ఏ ఇతర పార్టీ నాయకులైనా సరే, ఎందుకంటే కారుణ్య ట్రస్ట్కి పార్టీలతో సంబంధం లేదు కాబట్టి ఈయన ఏ పార్టీ వారు వచ్చినా సరే ఆదరిస్తారు కాబట్టి పార్టీ లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, మాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. మా అధినేతకి మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే కారుణ్య ట్రస్ట్ దృష్టికి తీసుకొచ్చి మరి రానున్న రోజుల్లో సత్వర పరిష్కారానికి ఆయన చూపేటటువంటి చొరవని అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు